శంషాబాద్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ దంపతులు ఎప్పటి నుంచో పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె మరికొన్ని రోజుల్లో కవలలకు జన్మనివ్వనుందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయారు. అయితే ఇంతలో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కవలలు కళ్ళు తెరవకుండానే కన్నుమూశారు. తరువాత భార్య చికిత్స పొందుతూ మరణించింది. వరుస విషాదాలను భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శంషాబాద్ సమీపంలో చోటు చేసుకుంది. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ముత్యాల విజయ్, శ్రావ్య సామా ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నారు. ముత్యాల విజయ్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నారు. అయితే ఈ దంపతులకు 7 ఏళ్ల క్రితం వివాహమైనా కూడా పిల్లలు లేరు. చివరికి వారు IVF ద్వారా సంతానం కోసం ప్రయత్నించారు. భార్య గర్భవతి అయింది. తమకు ఒకరు కాదు 2 పిల్లలు పుడతారని తెలిసి ఆ జంట ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8 నెలల గర్భవతి అయిన శ్రావ్యకు ఆదివారం రాత్రి కడుపు నొప్పి రావడంతో విజయ్ ఆమెను అత్తాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే గర్భంలో ఉన్న కవలలు చనిపోయారని అక్కడ వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ తీవ్ర మనస్తాపం చెంది అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతని తల్లి శ్రావ్యను మెరుగైన చికిత్స కోసం గుడిమల్కాపూర్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది. అప్పటికే పుట్టబోయే కవలలు చనిపోయారనే వార్తతో కుంగిపోయిన విజయ్ తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో శంషాబాద్లోని ఇంటికి చేరుకొని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.